వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే శేఖర్ భాష గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఓకే. ఇన్ని రోజులు ఆ, మీరు డ్రగ్స్ కేసు కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కానీ ప్రీవియస్లో రాజ్ తరుణ్ లావణ్య కేసు కానీ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ చేస్తుంది మీరే అని అంటున్నారు. అమ్మో. ఓకే. అంటే మస్తాన్ సాయి మీరు ఇద్దరు కలిసి నడిపిస్తున్న కుట్ర అని బయటపడుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అది ఏంటంటే అమ్మా, ఏం చెప్తాం ఇంకా దీని ఈ మస్తాన్ సాయి, లావణ్య, ప్రభాకరు, అనురాధ, చింటూ ఇలా ఒక 12 మంది బ్యాచ్. విచిత్రం ఏంటంటే మీ ఆఫీస్కి వస్తున్నప్పుడు కరెక్ట్గా డిఎల్ఎఫ్ దగ్గర వరలక్ష్మి టిఫిన్స్ అని ఫస్ట్ టైం అది చూసి ఓహో ఇక్కడే మొదలైంది కదా అని. వీళ్ళందరూ డ్రగ్ పెడ్లింగ్ కేసులో కొంతమంది, కన్జ్యూమర్ కేసులో కొంతమంది ఎప్పుడో బుక్ అయ్యారు. ఓకే, బుక్ అయ్యి కూడా సంవత్సరం పైన అయిపోతుంది. తర్వాత వీళ్ళందరినీ పిలిచారు, శ్రీముఖాలు ఇచ్చారు పోలీసులు. వచ్చి పోలీస్ స్టేషన్లో కొంతమంది సరెండర్ అయ్యి మాట్లాడారు. లావణ్య అనే ఆవిడ తప్పించుకొని తిరుగుతుంది. అలా తప్పించుకొని తిరుగుతున్నప్పుడు పట్టుకోవడం కోసం మళ్ళీ ట్రై చేసినప్పుడు ఆవిడ ఈ సిగ్నల్ అన్ని ట్రాకింగ్ చేసి పట్టుకున్నప్పుడు రెండోసారి ఇప్పుడు 2024లో అరౌండ్ మేబీ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో అంతకన్నా ముందు ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది పోలీసులకి. ఆవిడ మామూలుగా పట్టుకుంది, ఎందుకు రావట్లేదు, నువ్వు డ్రగ్స్ కేసులో ఉన్నావు కదా, పేస్తే ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగినప్పుడు సరే అట్లాగే బ్యాగ్స్ చెక్ చేస్తున్నప్పుడు దాంట్లో రెడ్ హ్యాండెడ్గా మెత్ దొరికిపోయింది. మెత్ ఎండిఎంఏ బ్యాండ్ సబ్స్టెన్స్ 5 గ్రాములు ఎంత దొరికితే ఆవిడని రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసి 45 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టారు. అలాగే మస్తాన్ సాయి మీద కూడా కేసు ఉండింది. అతను కూడా ఏదో అతని మీద పెడ్లింగ్ కేసు లేదు, ఈవిడ మీద పెడ్లింగ్ కేసు. మస్తాన్ సాయిని ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో, అంటే ఎవడో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతారా అంటే ఇదిగో వరలక్ష్మి టిఫిన్ దగ్గర పో అక్కడ దొరుకుతాయి అన్నం కూడా తప్పే. సో ఇటువంటిది ఏదో చేసినట్టున్నాడు. ఇది ఇక్కడ కాదు, గుంటూరు దగ్గర ఎక్కడో అతని మీద బుక్ అయింది. అతను కూడా దానికి సంబంధించి ఒక 10 రోజులు 14 రోజులు జైల్లో ఉండొచ్చాడు, బెయిల్ తీసుకొని వచ్చాడు. సో ఇది వీళ్ళందరూ ఒక బ్యాచ్, వీళ్ళందరూ డ్రగ్స్ చేసుకుంటూ బతుకుతున్నారు. సరే నేను కాదు వాడు చేశాడు, వాడు కాదు వీడు చేశాడు అని చెప్పి నిందలు వేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ భాగవతం అంతా నేను చిట్టాతో సహా బయటపెట్టి ఒక్కొక్కటి ఆధారాలతో సహా తీసుకొచ్చి పెడుతుంటే ఇప్పుడు ఏమవుతుందంటే నన్నే యాక్చువల్గా వీళ్ళతో కలిపేస్తే సో వీళ్ళు చెప్పేది నమ్మాల్సిన పని ఉండదు అనే రకంగా ఒక కుట్ర. అదేంటంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడింది ఎవరు, చెంచల్గూడ జైల్లో ఉన్నది ఎవరు, లావణ్య. అవును. అలాగే అంతకుముందు మస్తాన్ సాయి, మా లావణ్య ఒకటి కాదు 2 కేసులు బ్యాక్ టు బ్యాక్. సో వీళ్ళందరూ డ్రగ్స్ కేసులో పోతే దానికి నాకు సంబంధం ఏంటి? ఇదేంటంటే మీడియా వాళ్ళు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ అని ఒక బయటకు ఏదైతే వచ్చిందో అప్పటి నుంచే తెలుసు ఆవిడ, అంటే ప్రీవియస్లో ఆవిడ డ్రగ్స్ కేసు ఉందని మీరు అంటున్నారు. నేను అన్న కదా, మీరు ఫోన్ తీసి మీ ఫోన్లో జస్ట్ వరలక్ష్మి లావణ్య అని కొట్టండి. ఓకే, కొట్టండి మీకు జస్ట్ ఇప్పుడు. పర్లేదు. సో ఏమక్కర్లా, జస్ట్ లావణ్య డ్రగ్స్ కేసులు అని కొట్టండి వస్తుంది. ఓకే, అంటే ఆవిడ ఇప్పుడు వచ్చినదే ఎక్కువ కనిపిస్తుంది కదా డ్రగ్స్ కేసులో. అదే అంటున్నా, ఇప్పుడైతే రాజ్ తరుణ్ దీంట్లోకి వచ్చాడో ఆవిడ ఒకసారి లైమ్లైట్లోకి వచ్చింది. అప్పుడు ఎతకడం మొదలుపెట్టినప్పుడు అసలు ఎవరి లావణ్య అని అనుకున్నప్పుడు అప్పుడు బ్యాక్కి వెళ్తే అప్పుడు జల్సాల కోసం 500కి 600కి గోవాలోను ఢిల్లీలోను డ్రగ్స్ కొనుక్కొచ్చి ఇక్కడ 3000కి అమ్ముకుంటున్న లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ ఎవరైతే ఆవిడని కూర్చోబెట్టి లావణ్య గారు అని చెప్పి మాట్లాడుతున్నారో, డ్రగ్ పెడ్లర్ లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ వేసింది. మరి సడన్గా ఆవిడ గారు ఎలా అయిపోయారు? జల్సాల కోసం తిరిగి ఆవిడ పాపం మొగుడు కోసం పోరాటం చేస్తున్న అమాయక స్త్రీ ఎలా అయ్యారు? ఆవిడ్ని నిజాలన్నీ బయట పెడుతున్నా నేను డ్రగ్ పెడ్లర్ని ఎలా అయ్యాను? సో బేసికల్ అంటే వీళ్ళందరి మీద ఉన్నాయి కేసులు. అయితే ఏంటంటే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒకసారి అంటే వీళ్ళు కొట్టుకొని మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది ఈవిడ. మస్తాన్ సాయి అనేవాడిని అసలు బయటికి తీసుకొచ్చిందే నా పోరాటం వల్ల. రాజ్ తరుణ్ నువ్వు తప్పుడు కేసు పెట్టావు అంటే లేదు అని చెప్పంటే అవునా అని చెప్పి మనం వెతికితే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇదే కేసు, ఇటువంటి కేసే. ఇదిగో మస్తాన్ సాయి నా మొగుడు నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఫైనల్గా వదిలించుకోవడానికి నన్ను చంపడానికి ప్రయత్నించాడు, నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టింది. అది పట్టుకొచ్చి చూపించి
అమ్మా ఇప్పుడు నువ్వు 12 ఏళ్ళ నుంచి రాజస్థాన్తో రిలేషన్లో ఉన్నావు అంటున్నావు, మరి గత సంవత్సరం ఏమో ఇతను నా మొగుడని పెట్టావు, ఇది ఎలా అని అడిగా. కతుక్కుమంది. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక సాకులు చెప్పుకోవాలని చెప్పి ఈవిడ దిలీప్ శంకర వచ్చి ఒక ఛానల్లో కూర్చొని మస్తాన్ సాయిని ఫోన్ లైన్లోకి తీసుకొని, చూడండి వాడితో మాట్లాడిస్తానని మస్తాన్ సాయి రాగానే, ఏ మస్తాన్ నువ్వు చెప్పు, మన ఇద్దరికి మధ్య ఏమన్నా ఉందా అట్లా అంటే, ముందంటే నువ్వే కదా రాసావు ఎఫ్ఐఆర్, నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చావంటే, రైటింగ్ నాది కాదు, పోనీ సంతకం నీదే కదా. అప్పుడు సంతకం కూడా టాలీ చేశాను, ఎందుకంటే రాజధాని మీద ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా, దాంట్లో సంతకం దీంట్లో సంతకం ఒకటే ఉంది చూడండి అమ్మా అని చెప్పంటే, అంటే అది అప్పుడు దాన్ని కూడా అది రాజధాని పెట్టించాడు కేసు అని చెప్తా. సో ఈ మస్తాన్ సాయి, లేదండి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అండి, మా ఇద్దరికి ఏదో చిన్న గొడవ అండి, ఆ గొడవ కొంచెం కొట్టుకున్నాం అంతే, ఏదో మందు తగిన మాత్రం డ్రగ్స్ చేసిన మాత్రం కొట్టుకున్నాము, అది అనవసరంగా ఇట్లా పెద్ద చేశారు, మాకు ఆవిడకి ఏం లేదు అని ఆవిడ ఏం చెప్తే వీడు అది పాడిందే పాడరా పాడు చేసినట్టు చెప్పేశాడు. ఎందుకు చెప్తాడు వాడు అట్లా? సింపుల్, వాడి మీద రేప్ కేసు ఉంది, నీ మీద రేప్ కేసు తీయాలంటే నేను చెప్పినట్టు చెప్పు, అంతే కదా. ఇది ఎవరికైనా అర్థమైపోయే లాజిక్. వాడు చెప్పేశాడు, వీళ్ళు కూడా ఓపెన్గా అయిపోయిన తర్వాత వాడిని ఎత్తుకుని పాలు పోసినట్టు అయింది. ఎందుకు? అప్పటిదాకా ఆ రేప్ కేసు చూపించి వాడిని బెదిరించి వాడి దగ్గర నుంచి డబ్బులు పొందడం ఇవన్నీ కూడా చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు కదా రీసెంట్గా. సో ఇప్పుడు అది ఎప్పుడైతే వాడు ఎప్పుడైతే దాని నుంచి కొంత బయటపడ్డాడు, రేపు ఈ వీడియో సభాముఖంగా మీడియా ఛానల్లో వచ్చిన వీడియో కోర్టులో సబ్మిట్ చేసుకుని వాడు బయటపడిపోతాడు ఆ కేసు నుంచి. వాడి చుట్టూ జీవిత చేతిలో జారిపోయింది. ఇప్పుడు సరే రాజస్థాన్ నుంచి అయినా సరే డబ్బులు వసూలు చేయాలి కదా, వాడి దగ్గర నుంచి వసూలు చేద్దాం అనుకుంది. 10 కోట్లకు బేరం పెట్టిందట. 10 కోట్లు, 8 కోట్లు, అలా ఫైనల్గా 2 కోట్ల దగ్గర ఏదో నేను ఇప్పిస్తానమ్మా అని చెప్పి ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్తో ఎలా సంబంధం పెట్టుకుందో, అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్తో ఇలాగే కొంచెం క్లోజ్గా మాట్లాడి ఆయనతో డీల్ కుదుర్చుకుంటే ఆ కాల్ కూడా బయటకు వచ్చి ఇలాగే ఆయన ఇప్పుడు ఈ ఆఫీసర్కి ఎలా జరిగిందో అప్పుడు ఆఫీసర్ కూడా అలాగే వీఆర్లో పోయాడు గుంటూరులో. అయిపోయింది అక్కడికి. సో అక్కడ నుంచి మస్తాన్ నుంచి డబ్బులు రావట్లా. సో రాజస్థాన్ దగ్గర నుంచి అయినా వసూలు చేద్దాం. ఇప్పుడు కేసు పెట్టింది, ఎంతో కొంత సెటిల్ చేయి అంటే, రాజస్థాన్ ఆల్రెడీ నా జీవితాన్ని ఇంత బద్నాం చేసావు, నన్ను ఇంత చేసిన తర్వాత నేను అసలు ఏమీ సమస్య లేదు, యుద్ధమే, ఏమైనా ఉన్నా కోర్టులో చూసుకుందాం అని చెప్పంటే, ఇంకా సరే అక్కడి నుంచి ఆవిడ చింటూ అనే అతని ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని దగ్గర కొన్నాళ్ళు డబ్బులు తీసుకోవడానికి అతని దగ్గర ఏదో కొన్నాళ్ళు నడిచింది. పాపం ఆయనకి ఆల్రెడీ పెద్ద ఫ్యామిలీ అయింది, ఆయన 2 భార్యలట. సో ఫైనల్లీ ఆయన చూసుకున్నాడు. అంటే ఆవిడ అసలు వర్క్ చేయదు, ఏం చేయదు, జస్ట్ ఎట్లా టార్గెట్ చేసి డబ్బులు గుంజాలని ఇది ఒకటేనా? అంతే. అవును, నిజంగా చూసుకుంటే ఆవిడ ఒక ఆర్టిస్ట్గా కానీ, ఒక వర్కింగ్ పర్సన్గా, ఒక ఎంప్లాయీగా కానీ ఎక్కడ బయటపడలేదు. మీకు ఇంత డబ్బు ఎలా వస్తుందంటారు? కరెక్ట్. మీరు ఒకసారి అంటే ఆర్టిస్ట్గా రాజ్ తరుణ్ వచ్చిన టైంలోనే ఈవిడ కూడా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్న టైం అది, 2012 ఆ టైంలో. అప్పుడు రాజ్ తరుణ్ కన్నా పెద్ద ఆవిడ ఈవిడ వచ్చిన టైంలో, రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన టైంలో ఈవిడ కూడా అదే టైంలో ఇక్కడే చేపలు పడుతుంది, మంచి అవకాశం ఎక్కడ వస్తుందా అని చెప్పి. కాకపోతే ఈవిడకున్న అలవాట్లకి ఎక్కడైనా సరే చిన్న చిన్న ఆఫర్లు వచ్చినా కూడా ఆవిడ వెళ్లకుండా, డిసిప్లిన్ లేకుండా, టైంకి వెళ్లకుండా ఆఫర్లన్నీ కూడా కాలదనుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అదే టైంలో రాజ్ తరుణ్ కొంచెం డిసిప్లిన్గా ఉండి హార్డ్ వర్కింగ్ చేసి తను పెద్ద స్టార్ అయ్యాడు. ఆ వచ్చిన టైంలో వీళ్ళిద్దరికి మధ్య ఒక పరిచయం ఎట్లా, ఏదో రకంగా షెల్టర్ కావాలి, అప్పుడు ఇంత రిచ్ కాదు కదా రాజ్ తరుణ్. సో ఓ బడ్డింగ్ స్టేజ్లో ఉన్న టైంలో ఈవిడ రూమ్ పక్కన, అప్పుడు ఎవరో మధుకర్ అనే ఆయనతోనే, లేకపోతే ఎవరో శివసాయి ఎవరో ఆయనతో ఉండేవాళ్ళట. ఆ రూమ్లో ఉంటున్నప్పుడు పక్క రూమ్ ఖాళీ ఉంది, మీరు ఉన్నామని చెప్పి రాజధానికి చెప్తే అలా పరిచయం. రాజధానికి ఒక కృతజ్ఞత, 3 రోజులు 1 రోజులో ఉన్నాడు ఆ రూమ్లో. రాజ్ తరుణ్తో కొంచెం క్లోజ్గా మాట్లాడుతుండిందంట ఆ టైంలో. అప్పట్లోనే ఆవిడ బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చి రాజ్ తరుణ్ కొట్టాడంట. ఎందుకురా నాకు ఈ పెంట అని చెప్పి రాజ్ తరుణ్ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఇన్సిడెంట్. అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి రాజ్ తరుణ్ పెద్ద స్టార్ అయిపోయాడు. అప్పుడు రాజ్ తరుణ్కి ఫోన్ చేసి, గుర్తున్నానా నీకు ఫస్ట్ టైం నేను షెల్టర్ ఇచ్చాను అది ఇది అంటే, యా బాగున్నారు అని చెప్పి మాట్లాడుకొని, తర్వాత 2014 ఆ టైంలో ఏదో పార్టీకి వస్తే అక్కడ పార్టీలో కలిసి వాళ్ళ మధ్య ప్రేమ గురించి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నట్టు రాజ్ తరుణ్. ఈవిడ అడిగాడు, వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అడిగారు పాపం, పెళ్లి చేసుకుని హాయిగా పిల్ల పాపలతో చల్లగా ఉండదు కంటే నాకు అలాంటివన్నీ జాంతని. వాళ్ళ నాన్నని అసలు
వాళ్ళ నాన్న లేదు, ఎవరు లేదు, అమ్మ లేదు, అందరినీ పచ్చి బూతులు తిట్టడం ఇదే ఇదనమాట అమ్మాయి అప్పటి నుంచే. అప్పటి నుంచే. సో సర్లే వీళ్ళు కూడా ఆవిడకి వెళ్ళి ఇష్టం లేదు, క్లియర్ కట్గా ఆవిడే చెప్పేసింది. చెప్పేసింది. తర్వాత కొన్నాళ్ళకి రాజ్ తరుణ్ కూడా ఆ టైంలో ఏమైంది, ఈవిడేవో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసుకుంటూ ఉండింది. రాజ్ తరుణ్ మంచి కెరీర్లోకి వచ్చేసాడు. అయినా కూడా నేను మంచి దీంట్లో వెళ్ళాలని చెప్పి ఆవిడ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న టైంలో ఈ చింటూ అనే అతను పరిచయం. చింటూ అలియాస్ సునీత్ రెడ్డి. వీళ్ళు దేవదాస్కి పెళ్ళైంది అనేది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆవిడ ఏమైనా ట్రై చేసిందా అంటే చేసింది. అదో ఒకటో రెండో చేశారు అట్లాంటివి. ఆ చేసినప్పుడు ఇతనితో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారి చింటూకి వీడికి మధ్య ప్రేమ చిగురించింది. మీరు ఆ ఆడియోలు కూడా వినొచ్చు. చింటూ మంచం కోళ్ళు అనే ఒక ఆడియో ఉంటుంది. అది. సో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగాలు అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. తర్వాత చింటూతో అలా కొన్నాళ్ళు ఉన్నప్పుడు అదే టైంలో ఈ ఉదయ్ అని పరిచయం ఆవిడకి. ఏదో ఇతను కూడా ఏదో మరి యూట్యూబ్ వీడియోలో ఏదో చేసుకుంటూ అట్లా పరిచయం. అయితే ఉదయ్తో అటువంటి రిలేషన్ ఏం లేదు. ఉదయ్ అక్క అక్క అంటాడు ఈవిని. ఈవిడ కూడా తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటుంది. ఈవిడికి ఉన్న ఒక విచిత్రమైన ప్రాబ్లం ఏంటంటే, ఎవరన్నా ఇద్దరు ఆడ మగ కలిసి ఉన్నారు ఆవిడ వెసినిటీలో అంటే వాళ్ళిద్దరికి గొడవ పెట్టే తిరాలి. ఇద్దరు పచ్చగా కాపురం చేసుకుంటే చూడలేదు. ఏదైనా సరే వాళ్ళ మధ్యలో చేయాలి. అలా ఉదయ్ ఒకసారి ప్రీతి అనే అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు ఆవిడకి. పరిచయం చేసిన కొన్నాళ్ళకి పరిచయం చేసిన మొట్టమొదటి రోజే ఈ అమ్మాయి ఏదో ట్రావెల్ బ్లాగ్ చేసుకుందాం అనుకుంటుంది. అంటే సరే తీసుకురామని చెప్పి ఆ అమ్మాయితో డే 1 ఆవిడకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఇట్లా నీకు ఒకటి చూపిస్తే టక్ తాగేసి ఆవిడకి ఏం అర్థం కల ఏం జరిగింది. 24 గంటలు అట్లా ఉండిపోయిందంట. సో తర్వాత నుంచి మెల్లమెల్లగా ఏం కాదు బాగుంటుంది కొట్టి అని అట్లా చేస్తూ అమ్మాయికి అలవాటు చేసి ఆమె నానా రకాల పెంటలు దింపి అంతా చేసి తర్వాత వీళ్ళిద్దరికి మధ్య గొడవలు పెట్టి వాడు మంచోడు కాదు ఉదయ్, దాంతో తిరిగాడు దీంతో తిరిగాడు, ఇది మంచిది కాదు, దీనికి ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, వీళ్ళిద్దరికి చెప్పి వీళ్ళిద్దరి మధ్య పెంట చేసేసి అక్కడి నుంచి అక్కడితో ఆక్క ఆ ఉదయ్ ఫోన్ గుంజుకొని ఒకసారి ఆ ఉదయ్ ఫోన్లో ఉన్న వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఏవో ఉంటే అవన్నీ వీళ్ళ అమ్మకి పంపించి ఇటు సైడ్ వీళ్ళకి పంపించి చూడండి మీ కూతురు ఏం చేస్తుందో, చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని నానా రకాలుగా చేస్తే నా రిలేషన్ నేను ఏదన్నా చేసుకుంటా నీకేంటే అని చెప్పి ఆ అమ్మాయి రెబల్ అయిపోయింది ప్రీతి. ఆడియో కూడా మీరు వింటారంటే ఆ ప్రీతి వచ్చి గట్టి గట్టిగా వస్తూ ఉంటుంది ఇంటి ముందు. దొంగ రావే బయటికి రా. ఒకసారి వినిపించండి సార్. హలో హలో అక్క చెప్పుదే చెప్పక్క నువ్వే. నువ్వే చెప్పుదే. అయ్యో నువ్వు చెప్పు. పిచ్చిదంటే ఎడున రోడ్ మీద రాలే నువ్వు కొంపలో కూర్చొని ఆడదాని మధ్య రా బయటికి వచ్చి మాట్లాడు. సిగ్గులేదా? సిగ్గు సరం లేకుండా ఏం చేస్తున్నావే? నీ అమ్మ దేవతంగా చెప్తాను ఇప్పుడు ఆగు. నీ అమ్మ నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ముందు సూసైడ్ చేసుకోకపోతే చూడు నా పేరు ఇప్పుడు నా పేరు ప్రీతి కాదు, నీ పేరే రాసి వస్తా. ఇంత గిరిస్తావా విన్నారా? అంకుల్ విన్నారా? అంకుల్ ఎవరు ఇక్కడ? అంకుల్ వింటున్నారా? నా ఇంటికి వచ్చి నీకేమవసరం? నాకు ఉదయకుంటే నేను ఉదయం చూసుకుంటాను. నువ్వెవరివి? నువ్వు ఎవరితో మధ్యలో రావడానికి? ఎవరితో డాడీ వింటున్నారు ఉదయ్. సో ఎంతసేపు ఒక పెద్దరికమో లేకపోతే అని చెప్పేసి ఎవరెవరికి మధ్య ఎఫ్ఐఆర్లు ఉన్నా ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళకి వెళ్ళడానికి బట్టి నీకెందుకే. ఇదే ఆడియో సేమ్ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్ వదిలేసి చాలా రోజులైంది, మీకు గుర్తునే ఉంటుంది. సో అది కూడా మీకు వినిపిస్తా. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పాను కదా, నాకు ఎవడు లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను. సో బేసికలీ ఎవరికి ఫ్రెండ్స్ ఉండకూడదు చుట్టుపక్కల ఉండేవాళ్ళకి. అందరూ ఈవిడితో మాట్లాడాలి, ఈవిడి కంట్రోల్లో ఉండాలి. ఎవరు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఈ రాజధానికి ఈవిడికి విడిపోయి చాలా రోజులు అయింది. ఈవిడ మస్తాన్ సైతం మూవ్ అయిపోయింది. సరే రాజస్థాన్ మేబీ హీ మైట్ బీ సీవింగ్ సమ్ అదర్ ఆర్ వాట్ ఎవర్. సో వాళ్ళు కూడా ఫోన్ చేసి రాజస్థాన్ ఇట్లా అట్లా వాడిని వదిలేసి వాడు చండాళ్ళు ఇలాంటివన్నీ చెప్తా ఉంటుంది అనమాట. మిడిల్లో హర్యానాను కూడా లాగింది కదా. నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తాను. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పాను కదా, నాకు ఎవడు లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను. ఒకసారి చెప్పేది వద్దురా ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని నీకు నాకు సంబంధం లేదు అంటున్నావు. ఏ రోజు లేదు.
ఇది విన్నారా? ఇప్పటి నుంచి నీకు ఇప్పుడు నేను సంబంధం లేదంటున్నావు, ఏ రోజు లేదు అని ఆవిడే ఒప్పుకుంది కదా. అవును. కదా ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. వదిలి మరి నా బతకవచ్చు కదా. నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా, మరి నేను ఎక్కడ ప్రాబ్లం చేశాను నీకు? నేను నీకు అడుగుతున్నాను, ఎదురు ముంబై వెళ్తున్నాను అంటే నేను వద్దన్నాను. వద్దు అని నా ఆపేసి ఏమి జరగకుండా ఆపేసి ఉంటే ఒకసారి నేను నీకు చెప్తా. ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు 1 minute ఆగి వింటే చెప్పు. నువ్వు వెళ్తా అన్నప్పుడు నేనేమైనా ఆపి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు ఈ మాట అంటే నాకు పడ్డది తగులుతుంది. ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు. ఆ పిల్లకి నువ్వు వద్దని ఈవెందుకు చెప్తుంది? ఆల్రెడీ లేదు రిలేషన్లో. ఆ పిల్ల ఎవరంటే మాల్వి మల్హోత్రా. ఆహా, ఈయనతోనైతే లేదు కానీ అయినా ఎందుకు కూడా చెప్తుంది? ఆ పిల్లకి నువ్వు వద్దు, నువ్వు వదిలే, నీకెందుకు? సంబడి ఎల్స్. ఇప్పుడు నీకు ఎందుకు ఇంత పీడిస్తున్నట్టు? ఆవిడ నేచర్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉదయ ప్రీతి సంబంధించి నీకెందుకే ఉదయ్ నేను ఉంటే నీకు మధ్యలో ఏంటి? అలాగే రాజు మాల్వి మల్హోత్రా గారు ఒకవేళ ఉన్నా కూడా నీకేంటి అని రాజు అడుగుతుంటే ఆ పిల్లకి నువ్వు వద్దు, నువ్వెవరు చెప్పడానికి? అదే కదా. అది వదిలించుకోవడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికో లేకపోతే చేయడానికి అది నేను తను తెచ్చేసుకుంటాం. నన్ను మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందంత చెప్పేసింది, అర్థమైందా? ఓకే, ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి అంటున్నా? కంగారు పడకు, నువ్వు సో బేసికలీ ఇదే పని అనమాట. ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉన్నారంటే వాళ్ళని ఏదో రకంగా విడదీసి చేయాలి. అది తన వాళ్ళనైతే ఇంకా గట్టిగా ఇది చేస్తుంది. సో రిలేషన్లో లేరు అయినా కూడా ఈవిడ మస్తాన్ సాయితో ఇంకోటి కూడా ఉంది చూడండి. మరిద్దరికి సంబంధం లేదన్నప్పుడు నా జీవితం తెచ్చడానికి నువ్వెవరు? నేను ఎవరు తెచ్చుకోరా? నీకులాగా ఇంటికి తీసుకొచ్చే అయ్యో నువ్వు తెచ్చుకుంటావు, సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు? సాయి గారిని ఇళ్ళని ఆడొక్కడే అది నేను ఒప్పుకుంటా, ఏదో ఒప్పుకుంది అక్కడ. ఆ విషయాల్లో కూడా తప్పట్లేదు ఎప్పుడు కూడా. ఆవిడ క్లియర్ కట్గా చెప్తోంది, నువ్వు వాడిని వీడిని తెచ్చుకుంటావు అంటే వాడు వీడు అనుకో, సాయి గారిని మాత్రమే అంటే సరే అది నేను ఒప్పుకుంటా అంటే క్లియర్ కట్గా ఒప్పుకుంది కదా. మస్తాన్ సాయిని ఇంటికి తెచ్చుకుంటుంది. రాజ్ తరుణ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎప్పుడో ఆవిడ చేసిన ఒక చిన్న మంచిని గుర్తుపెట్టుకొని తర్వాత ఆవిడ ఇంట్లో ఉండనిస్తే ఆవిడ రోజు మస్తాన్ సాయిని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని రింబోలా డ్రగ్స్ ఇవన్నీ చేసుకుంటూ రాజ్ తరుణ్ హింసించుకుంటూ రాజ్ తరుణ్ ఫోన్ గుంజుకొని రాజ్ తరుణ్ ఎవరితో రిలేషన్లో ఉంటే ఈమెకేమిటి? ఉదయ్ ప్రీతి రిలేషన్లో ఉంటే నీకెందుకు? మస్తాన్ సాయి స్వాతి రిలేషన్లో ఉంటే నీకెందుకు? ఇదే పని. సిమిలర్లీ మస్తాన్ సాయి అప్పుడు పరిచయం అయినప్పుడు మస్తాన్ సాయి ఈ ప్రీతి ఉదయ్ ద్వారానే పరిచయం. అప్పటికే ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసి నాన్న పెంటంతా చేస్తూ ఉంటే మస్తాన్ సాయి పరిచయం అయిన తర్వాత మస్తాన్ సాయి కూడా ఏదో రకంగా అలవాటు చేశారు మొత్తానికి. అప్పటిదాకా అతను ఉందో లేదో నాకు తెలియదు, బట్ ప్రీతి తర్వాతే మస్తాన్ సాయి వచ్చాడు. సో మస్తాన్ సాయిని అడిగిందంట, నేను ఎప్పుడు నువ్వు మా ఇంటికి రావడమేనా, మీ ఇంటికి నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేయవా? సరే మస్తాన్ సాయి మీద మోజుపడింది. రకరకాల కారణాలు దానికి. ఆల్రెడీ రాజస్థాన్తో ఏమీ లేదు. అప్పుడు చింటూతో ఉన్నది కూడా ఇంకా బ్రేకప్ అయిపోయి ఇప్పుడు మస్తాన్ సాయిని గట్టిగా మస్తాన్ సాయితో మూవ్ అవుదాం అనుకునే టైం అనమాట అది. సో అప్పట్లో మస్తాన్ సాయికి సంబంధించి ఈవిడ ఒకళ్ళతో బేరం కూడా పెడుతుంది. మస్తాన్ సాయి నాకు చాలా ఇష్టం, వాడు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నీకు 50 లక్షలు ఇస్తా, వాడికి 100 కోట్లు ఆస్తుందంట, వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే విన్నాను అని చెప్పి ఎవరితో మాట్లాడతాం. సరే వాట్ ఎవర్. అప్పుడు ఏమైందంటే మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయింది. వాడు కూడా మొత్తానికి మూవ్ ఆన్ అయ్యారు. ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కాకపోతే మస్తాన్ సాయికి పెళ్ళి అయింది. ఆ విషయం వాడికి తెలుసు, క్లియర్ కట్గా తెలుసు, ఫస్ట్ డే 1 తెలుసు. ఆయన కూడా తిరుగుతూ ఉండింది. సో యాజ్ యూజువల్ మస్తాన్ సాయికి ఆ అమ్మాయి వాళ్ళ ఆవిడకి మధ్య పుల్లయ్యాలి. మీరు చూశారు కదా, ఉదయ్కి ప్రీతికి మధ్య, లేకపోతే రాజ్ తరుణ్కి మాల్వికి మధ్య, అలాగే ఇప్పుడు మస్తాన్ సాయికి వాళ్ళ ఆవిడకి మధ్య. ఈ ఫోటోలు వీళ్ళకి సంబంధించిన చాట్లు ఇవన్నీ కూడా పంపించి, చూడు నీ మొగుడు నాతో నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, వేస్ట్ దాన, నీకు విషయం లేదు అది ఇది అని చెప్పి ఆయన పెళ్ళాన్ని ఇది చేసేటప్పటికి వాళ్ళిద్దరికి మధ్య పెద్ద గొడవ అయిపోయి విడిపోయారు. మొగుడు పెళ్ళాన్ని విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇది నా బతికిట్ట అయిపోయింది అని చెప్పి పిల్లడు కూడా ఉన్నట్టున్నాడు. సో సరే అది ఏదో బతుకుతున్నాడు ఆ టైంలో అంటే ఆ నష ఇంకా దిగల ఈ మస్తాన్ సాయికి. వాళ్ళ చెల్లెలు పెళ్లి జరిగింది గుంటూరులో. ఇన్వైట్ చేస్తే ఈ అమ్మాయి కూడా వెళ్ళినప్పుడు అంటే మామూలుగా మనం అయితే ఒక రోజు ముందు వెళ్తాం ఫ్రెండ్స్ అయితే, మరి లవర్స్ కదా,
10 రోజుల ముందే లాడ్జ్ తీసుకున్నాడు. అదేదో రాయల్ లాడ్జ్. 10 రోజుల నుంచి అక్కడ 9 రోజుల పాటు కాపురం చేసి 10వ రోజున ఈవిడ నోటి దూల మనం విన్నాం కదా బూతులు ఇవన్నీ ఎలా మాట్లాడుతుందో, అలా మస్తాన్ సాయి వాళ్ళమ్మని కూడా ఏదో తిట్టింది. ఏదో తాగిందో డ్రగ్స్ ఏదో మైకల్లో గట్టిగా బూతులు తిట్టేసింది వాళ్ళ అమ్మని. అది ఆవిడకి అలవాటు. అంతకుముందు రాజధాని ఇవన్నీ తిట్టడం వాళ్ళందరూ భరించేవాళ్ళు. రాజధాని బాగా మెత్తగనమాట. మీరు ఊహించడం ఇంత పేషెన్స్ ఉన్న మనిషి ఉంటాడంటే ప్రపంచంలో నాకు నిజంగానే దండేసి దండం పెట్టాలరా బాబా అన్నంత ఇది వస్తుంది. లిటరీ అవార్డులు తీసుకొని రాజధాని తలపగలు కొడుతుంటే తాగేసి రక్తాలు కారుతున్నా కూడా ఇరిగి ఏమనుకుంటే కామ్గా అంత చేసి ఈవిడే 100కి ఫోన్ చేస్తుంది మళ్ళీ. సరే వదిలేండి. ఇప్పుడు మస్తాన్ సాయిని ఇదే మాట అన్నప్పటికీ మస్తాన్ సాయికి పిచ్చెక్కి అక్కడ ఏది ఉంటే అది కొట్టాడు. బ్లాక్ అండ్ బ్లూ కొట్టాడు. ఆ దెబ్బకి మొత్తం ఒళ్ళు కమిలిపోయి దెబ్బలు తగిలేసి ఇది అయిపోయింది. తల్లిని ఎట్లా అందంటే వాళ్ళకి ఏదో దర్గా ఉంది, వాళ్ళ ధర్మకర్త వాళ్ళ నాన్న, వాళ్ళు మంచి పేరు ఉన్నవాళ్ళు. వాళ్ళని పట్టుకొని నీ తల్లి బయట చేసి దెబ్బలు సంపాదించింది దర్గా ఉందని చెప్పి ఏదో అన్నట్టు వాడికి మండిపోయింది. సర్రం పట్ట పీక్ అవుతాడు వాడేసి. ఇది నిజం. ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ దెబ్బలన్నీ పెట్టుకొని ఫోటోలు తీసుకొని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వీడు నన్ను కొట్టాడు అని చెప్పి పెడితే, కొట్టాడంటే పెద్ద కేసు అవ్వదు, రేపు కూడా పెట్టండి. రేపు అమ్మాయి ఆవిడ చెప్పారు వాళ్ళు చెప్పారు మొత్తానికి రేపు అటెంప్ట్ మర్డర్ వరుస పెట్టి టక్ ఎన్ని సెక్షన్లు చేసేసి పెద్ద కేసు పెట్టేశారు ఆడి మీద. పెట్టేసిన తర్వాత కట్ చేస్తే అదే అప్పుడు ఆ రోజు మాత్రమే కదా, గత 10 రోజుల నుంచి వీళ్ళు అదే లాడ్జ్లో ఉంటుంటే 9 రోజులు కాపురం చేసి 10 రోజులు రేపు అంటే ఉండదు కదా. సరే మొత్తానికి కంప్లైంట్లో రాసింది ఏమని, మస్తాన్ సాయి గత కొన్నాళ్ళుగా నేను ప్రేమించుకుంటున్నాము, తర్వాత నాకు ఒక రోజున సడన్గా తెలిసింది అతనికి పెళ్ళయిందని, నేను నిలదీశాను, అప్పుడు నన్ను తుదముట్టించి తప్పించుకుందాం అనుకున్నాడు అని చెప్పి నన్ను కొట్టాడు, చంపాడు, ఇవన్నీ రాసేసింది అనమాట. సో ఆ కంప్లైంట్ మనం తీసుకువచ్చడం రావడం వల్ల రాజధానికి ప్లస్ అయింది. అది కవర్ చేసుకోవడానికి మస్తాన్ సాయి గురించి ఈవిడ చెప్పడం వల్ల మస్తాన్ సాయికి కూడా ప్లస్ అయింది. ఇద్దరికి విన్ సిచ్యువేషన్. సూప్లో పడింది ఈవిడే. సో రాజధానికి బెయిల్ ఈజీ అయిపోయింది ఆ దెబ్బతోటి. సరే అయితే ఈ కేసు పెట్టేసింది కదా, కొట్టిన తర్వాత ఏదో అనుకుంది, ఏదో అయింది, నోటి దూల వల్ల మాత్రమే ఇదైంది. ఏమనుకుంది యాక్చువల్గా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. కానీ ఇప్పుడు మస్తాన్ సాయి మీద కేసు పెట్టి ఎవడన్నా సరే కేసు పెట్టిన వాడు పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. కానీ సరే ఏదో అయింది, కేసులు తీసేసుకుందాం, మన ఇద్దరం మళ్ళీ కలిసి ఉందాం, జరిగిపోయింది, మనం హ్యాపీగా ఉందాం, అది ఇదని చెప్పి మెల్లగా చేసుకొని మళ్ళీ అతను దూకొని మరి 100 కోట్ల ఆస్తి ఊరికని పోకూడదు కదా అని చెప్పి మెల్లగా మాట్లాడుకుంది. సో అలా మాట్లాడే టైంలో ఎవరితోనూ మాట్లాడుతుంది బేసికల్లీ. అతనితో చాలా క్లియర్ కట్గా నా రికార్డ్ మీకు ఇప్పిస్తా. సాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న సాయి అయితే 2 months బయటికి రాకుండా చేస్తామన్నారు, నాన్ బెయిలబుల్, 2-3 సెక్షన్స్ పడుతున్నాయి, అటెంప్ట్ మర్డర్ అని చెప్పారు. వీళ్ళ మీద బాగానే మంది ఉన్నారు, అంటే వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళే అంట, డబ్బులు ఉన్నాయంట బాగా, మీ పేరెంట్స్ అందరు కలిసి చేశారు, వాళ్ళకంట 100 కోట్లు ఎంత ఆస్తుందంట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ. అందుకే నన్ను ట్రాప్ చేసింది. మరి ఏమనుకున్నావు? నువ్వు ఇప్పుడు సాయితో నువ్వు ఉండాలనుకుంటావా వద్దనుకుంటావా? నేను ఇష్టపడ్డాను, మనసులో అయితే నాకు ఇష్టం ఉంది, ఇంకా అది ఓపెన్ గా చెప్తున్నాను నేను. అది అతనికి తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. పోయేదాకా నేను ఏం చేయాలి? రాజునైతే నువ్వు లవ్ చేయలేదు. లేదు, నాకు ఇప్పుడు సాయిని చూస్తే ఫస్ట్ నన్ను కొడతాను, అంత కలిసి ఉంటాడు. ఇంత దారుణం అమ్మ అసలు రాజ్ తరుణ్ మీద ఎంత కేసు పెట్టి ఇంత దారుణం. అసలు ఏమీ రిలేషన్ లేదు, ఎప్పుడో అయిపోయిన దాన్ని పట్టుకొని డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి డబ్బులు వసూలు చేయడానికి. సాయి ఇవ్వట్లేదు డబ్బులు, రాజ్ తరుణ్ అయినా ఇవ్వాలి, ఎవడో ఒక డబ్బులు ఇవ్వాలి. ఇంత దారుణం చూడండి, ఇంత కాన్స్పిరసీ. నాకు అంటాడు నీ కళ్ళు సాగి సాగి పొగమస్తులు అంటే కొంచెం చంద్రముఖిలాగా నవ్వేసరికి మనోడికి డౌట్ వచ్చింది. నీ కళ్ళు పొగ ఎక్కువ తాగి ఆ పొగ మంచులు నీ కళ్ళు కమ్మేసి నీకు కనిపించట్లేదు, సాయి మీద ప్రేమ అలా వచ్చిందా అని అడుగుతున్నాడు అనమాట. మీకు కొంచెం ఆడియో క్లారిటీ లేదు. అవునవును. లంగ్స్ చెక్ చేసుకో, ముందు హెచ్ఆర్ సిటీ స్కాన్ చేయించుకో, లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయినా చూపించుకో ఫస్ట్ అయితే నువ్వు. లంగ్స్ డ్యామేజ్ చెక్ హలో, ఇంకా నువ్వు మరి పోయేటట్లున్నా అంటూ సాయిని పెళ్లి చేసుకుంటా అంటావు. పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని రోజులు బతకాలి మరి? తర్వాత బతకాలంటే నువ్వు లంగ్స్ బాగుండాలి. ఉన్న రోజులు వాడితో బతికేద్దామని. అయ్యా, ఇది నువ్వు నిజంగా వేరే లేకపోతే సినిమాల ప్రభావం ఏమన్నా ఉందా?
లేదు ఇష్టపడ్డా కనెక్షన్ అట్లా ఉండే ఆ, 50 లక్షలు ఇస్తా నిజంగా ఇస్తావా? నిజంగా. కట్టేసి పెళ్లి చేస్తా అనిత, నేనైతే చెప్తాను. నాకు ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తే 50 lakhs ఇస్తా. సరే చేద్దాం. ఇవాళమ్మా ఈవిడ ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడుతుంది, ఇదంతా నేను నా వీడియోస్ అవన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి, అవన్నీ విడిపించుకోవడం కోసం నేను అతను నటించా, అతనితో మంచిగా ఉన్నట్టు నటించా. మరి వాడితో నటించి వీడితో నటించాల్సిన పని ఏంటి, వీడితో డీల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? చాలా క్లియర్ కట్గా చెప్తాను కదా, 100 కోట్లు ఆస్తుంది అందుకే ట్రాప్ చేసిన. ఎవరికి తెలియదు. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి అది నటన, ఇది నటన. అప్పుడు రాజ్ తరుణ్ చెడ్డవాడు, మస్తాన్ సాయి మంచివాడు. ఈ సీజన్లో మస్తాన్ సాయి చెడ్డవాడు, రాజ్ తరుణ్ మంచివాడు. క్షమించు రాజ్. కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్ని మీడియా వాళ్ళకి చెప్తుంటే వాడు చెవుల్లో క్యారెట్లు క్యాలీఫ్లవర్లు పెట్టుకొని అవునమ్మా అవునమ్మా అని చెప్పి అంటుంటారు అనమాట. ఈవిడ మీద అసలు నేను సీన్లోకి రాకముందే 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఈవిడిని నేను ఇరికించడానికి మస్తాన్ సాయితో కలిసి కుట్ర పని అంట. ఆయన జీవితంలో ఏ రోజు కలిసింది లేదు, వచ్చింది లేదు. వాడు నాకు ఫోన్లు చేస్తుంటాడు ఎట్లాగే. ఎందుకంటే వాడి మీద ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఒకడొచ్చి మాట్లాడుతున్నాడు, నా వల్ల వాడికి యాక్చువల్గా పెద్ద ప్లస్ జరిగింది. ఎలా ఆ రేప్ కేసు నుంచి బయటపడడానికి దారి దొరికింది వాడికి. వాడికి ఆ కృతజ్ఞత ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈవిడ మీద కచ్చి కూడా ఉంది, నన్ను అనవసరంగా ఇరికిచ్చింది అని చెప్పి. సో ఈవిడికి సంబంధించిన లొసుగులన్నీ కూడా నాకు పంపిస్తుంటాడు వాడు అప్పుడప్పుడు. సో సరే, ఇది ఇలా ఉంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ కథ కంటిన్యూ చేద్దాం. ఇలా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఏంటంటే ఎవడు మాత్రం పెళ్లి చేసుకుంటాడు? రేప్ కేసులు పెట్టి నన్ను ఇంత ఇరికిచ్చి బలవంతంగా, అంటే ఈవిడ ప్రేమతో కాదు, బెదిరించి నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి తప్ప మనిషి ఇదా. సో వాడు ఏం చేశాడు, దూరం అయింది. ఆ కేసు పెట్టిన తర్వాత కొన్నాళ్ళు దూరం పెరిగింది. సరే, తర్వాత వాళ్ళ ఆవిడ కూడా ఎట్టగోలేదు. ఇంకేం చేశాడు, ఎవరో స్వాతి అనే అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయితో కొన్నాళ్ళు కలిసి తిరుగుతున్నాడు అనే విషయం ఈవిడికి తెలిసింది. తెలిసిన తర్వాత చాలా మంచిగా వెళ్ళి, అదేంటి నన్ను వదిలేస్తావా, నువ్వు ఎట్లా పెట్టుకుంటావు, మనం మనం మన చేసుకున్న బాసలు ఊసులు ఇవన్నీ నీకు గుర్తు రావట్లేదా, నన్ను అంత ఇదిగా మర్చిపోతావా నువ్వు, అది ఎవరితే అసలు ఆ దొంగ మొక్కంది, దాన్ని వదిలేసి అది ఇది అని చెప్పి నా కూడా ఏదో కవర్ చేసుకుంటున్నాడు. ఇంకా తర్వాత ఈ లోపల ఫోన్లు గుంజుకునే హ్యాబిట్ ఇవిడికి. ఇందాక చెప్పాను కదా, ఉదయ్ ఫోన్ గుంజుకొని ఇప్పుడు హార్డ్ డిస్క్లు ఎట్లా దొంగలు ఇచ్చింది. మీరు గమనిస్తే రాజ్ తరుణ్ ముంబై వెళ్ళి అక్కడి నుంచి అతను ఫోన్ పట్టుకొచ్చి ఇలా ఫోన్లు గుంజుకోవడం, ఫోన్ థెఫ్ట్ అనేది ఇవిడికి బాగా చేదిరిగిన విద్య అనమాట. సో అలా మస్తాన్ సాయి దగ్గర ఉన్న ఫోన్ కూడా తీసేసుకొని మస్తాన్ సాయి ఈఎంఐ ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో వాళ్ళిద్దరికి మధ్య ఉన్న ఫొటోస్ ఇవన్నీ వీడియోస్ తీసుకొని సేమ్ మోడస్ ఆఫ్ ఆపరండి. ఇప్పుడు ఎలా అయితే ప్రీతి అరిచిందో వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పంపించేస్తే ఈ అమ్మాయి ఫోటోలన్నీ కూడా వాళ్ళ నాన్న వాళ్ళకి, అమ్మాయి వాళ్ళ నాన్నకి పంపించింది, వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరికీ పంపించింది, మీడియాలో ఇచ్చింది, పెంట చేసింది అనమాట. అంటే ఏదైనా సరే వీళ్ళిద్దరి మధ్య ఎవరు కలిసి ఉండకూడదు, ఇద్దరు ఆడ మగ కలిసి ఉండకూడదు. ఎస్పెషలీ ఈవిడ ఆశపడ్డ మగాడిది అసలు ఎవరు అమ్మాయి అనేది ఉండకూడదు. సో మొత్తానికి పెద్ద పెంట అయిపోతే ఆ అమ్మాయి ఇంకా అడుక్కుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఫ్యామిలీకి చెప్పడం ఏంటి, అది ఇది. మీరు ఆ చాట్లు చూస్తే పాపం అసలు మీ నాన్న పురుగులు మందు తాగి చేస్తాడు. ఈ వీడియోలు చూసి ఈ మీడియాలో అంతా వస్తుంది, రాజమండ్రి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ప్రతి చోట ప్రతి ఒక్క డివైస్లో నేను పంపిస్తా ఏం చేస్తావు, బరాబర్ పంపిస్తా, నేను జైలుకైనా పోతా కానీ పంపిస్తా, సాయి జోలికి వస్తావు నువ్వు అంటే ఆ అమ్మాయి ఇంకా చూసింది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసింది. స్వాతి అనే అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసింది. నార్సింగి పిఎస్లో ఏదో నడుస్తుంది, కేసు ఏదో నడుస్తుంది. తర్వాత ఈ పెంట అంతా వద్దు మనకని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలా రోజులైంది, సంవత్సరాలు అయింది. వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సేమ్, అంటే బేసికలీ మస్తాన్ సాయి అనేవాడికి పెళ్ళాన్ని దూరం చేసింది, ప్రియురాలని దూరం చేసింది. ఇంకా వీడు ఎవరిని తగులుకుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాడిని దూరం చేస్తూనే ఉండడం అనేది జీవిత లక్ష్యం వీడికి. ఇంకొకటి డబ్బు లాగడం కూడా. సో డబ్బు లేని బతకలేదు. నాకు తెలిసి ఇవన్నీ ఖాళీ ఉండి ఇట్లా స్ట్రెస్ అయ్యే మైండ్ ఒక్కొక్కసారి పని చేయకుండా అయిపోతున్నట్టుంది. తర్వాత ఇంకా సరే ఇంత పెంట అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఏదో బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా అంటే వీళ్ళ ఫోటోలు ఎప్పటి నుంచో పెట్టుకుంది ఈవిడ. ఈ ఫోటోలు వీడియోలు ఇవన్నీ ప్రీతివి స్వాతివి ఇలా అందరివి పెట్టుకొని చాలా రోజులు బ్లాక్మెయిల్ చేస్తూనే బతికింది. ఇప్పుడు ప్రీతి ఎలా అయితే కంప్లైంట్ ఇచ్చిందో, ప్రీతి కంప్లైంట్ పాపం సైబర్ క్రైమ్లో ఇచ్చింది, ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాల. స్వాతిది అయితే కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. బట్ ప్రీతిది కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది రేపు ఎల్లుండి. వీళ్ళకి ఏంటంటే అమ్మ మనందరికీ పనులు ఉంటాయి. ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలని ఓపికలు ఉండవు అమ్మాయిలకి.
అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేస్తుంటారు. సో ఈ ప్రీతి అనే అమ్మాయి గట్టిగా తిరగలేకపోయింది. అండ్ అదొకటి, దానివల్ల కొంచెం ఎఫ్ఐఆర్ అయితే డిలే అయింది. ఇంక ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాల. బట్ ఇంకొకటి ఏంటంటే తెలుసో తెలియకో ఈ నార్సింగ్ పిఎస్లోనే వెళ్ళిచ్చింది ఈ ప్రీతి అనే అమ్మాయి కేసు. నార్సింగ్ పిఎస్లోనే ఈవిడికి కొంచెం గట్టిగా రిలేషన్స్ ఉన్నాయని మనకి ఈ మధ్య బయటపడింది కదా. అవును, అంటే ఆవిడ కూడా చెప్పింది కదా బయటకు వచ్చి, నేను పెడితే కేసెస్ అయితే తీసుకోలేదు కానీ ఆవిడ కేసెస్ ఎలా మూవ్ అవుతున్నాయి అదే అని ఆవిడ కూడా బయట పెట్టింది. అవును, అక్కడ ఉండే ఆయన ట్రాన్స్ఫర్ కూడా అయ్యారనే విషయం మనకి తెలిసింది కదా రీసెంట్గా. సో బట్ ఏదన్నా ఈవిడే అక్కడ కొంత పైరువి నడుస్తుంది, దానివల్ల ఆవిడకి ఇంకొక విచిత్రమైన విషయం చెప్తా. ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన డ్రగ్స్ కేసులో ఈవిడ ఒక్కతే అక్కడ దొరికింది. కట్ చేస్తే అంటే ఈవిడ ఎఫ్ఐఆర్లో ఫస్ట్ A1, A2, A3 అని పెడతారు. మీకు ఏమైనా ఐడియా ఉందా? అవును, మొదటి ముద్దాయి అంటే అందరికన్నా ఎక్కువ దాని ఏమంటే గ్రావిటీ ఎక్కువ ఎవరైతే నేరస్తుంటాడో వాడిని A1గా పెడతారు. సో ఈవిడే A1, ఈవిడే రెడ్ హ్యాండెడ్ దొరికింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుంది ఈవిడ బయటకు లోపలికి వెళ్ళిన తర్వాత వాడండి వీడండి వాడి వల్ల చేశానండి వీడి వల్ల చేశాను వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్తారు. సో వాళ్ళ వీళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళే నెక్స్ట్ అంటే దానిలో నిజంగా ఉంటే దమ్ముంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ పేరు చెప్పొచ్చు, సల్మాన్ ఖాన్ పేరు కూడా చెప్పొచ్చు. పెట్టినంత మాత్రం వాళ్ళని పెట్టలేవు కదా, ఆధారాలు ఉండాలి కదా. బట్ అలా చింటూ పేరు చెప్పింది. చింటూకి ఈవిడికి ఏదో సంబంధం ఉంది కదా కొనాలిగా, మరి బ్రేకప్లో లేకపోతే ఏ కోపం ఉందో చింటూ పేరు చెప్పింది. ఏదో 2-3 చూడండి కాల్స్ మాట్లాడని చెప్తాను. సరే అతను A2గా పెట్టారు. కట్ చేస్తే రిమాండ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి వాడు A1 అయ్యాడు, ఈవిడ A2 అయింది. అంటే వాడు పెద్ద నేరస్తుడు, ఈవిడ రెండో నేరస్తుడు అన్నట్టుగా. ఇది ఎలా జరిగింది నాకు అర్థం కాదు. సో తర్వాత అక్కడ ఏదో నడుస్తుంది, ఏదో నడిపించుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవిడిని కేసు పెట్టిన తర్వాత ఇన్ని పెద్ద పెద్ద కేసులు వచ్చాయి కదా. రాజ్ తరుణ్ కేసు, ఈ డ్రగ్స్ కేసు తర్వాత వచ్చింది రాజ్ తరుణ్ కేసు, జానీ మాస్టర్ కేసు, హర్షసాయి కేసు, ఇన్ని వచ్చిన వీళ్ళందరికీ ఛార్జ్ షీట్లు అవుతున్నాయి. కానీ ఈవిడి కేసు మాత్రం ఛార్జ్ షీటే అవ్వదు. ఎందుకని? మీరు చూశారు కదా, గోడ దూకి రానా, నాకు కసి, నేను రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నేను వస్తా, నేను గోకుతా. వినలేదా కాలు? వినలేదు సార్ నేను. ఒక పోలీస్ ఆఫీసర్తో ఆవిడ మాట్లాడుతాం. మరి ఇంక మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ స్టేషన్ నుంచి? సరే వాట్ ఎవర్ జరిగింది. తర్వాత ఇప్పుడు అంటే మస్తాన్ సాయి ఒంటరోడు అవ్వాలి, ఎప్పుడు కూడా వేరే అమ్మాయితో ఉండకూడదు అనే వాడేదో వీడి తప్పించుకొని తిరుగుతుంటే ఇంకా ప్రస్తుతానికి డబుల్ సోర్స్ లేదు. మస్తాన్ సాయి కేసు నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది, ఎందుకంటే ఆవిడే ఛానల్లో ఒప్పుకుంది కాబట్టి. ఇప్పుడు ఎలా డబ్బులు ఎలా అన్నప్పుడు మస్తాన్ సాయిని మెల్లగా ఏదో కొంచెం మంచిగా మాట్లాడి మరి తెలిసి వెళ్ళిందా తెలియకుండా వెళ్ళిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన హార్డ్ డిస్క్ ఉంచుకొని వచ్చింది. ఆ హార్డ్ డిస్క్లో 3 నెలల క్రితం తీసుకొచ్చింది. ఆ హార్డ్ డిస్క్లో ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా ఉన్న ఒక అమ్మాయి అతనితో క్లోజ్గా ఉన్న వీడియోస్ ఏవో ఉన్నాయి. అవి పెట్టుకొని సేమ్ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇప్పుడు ప్రీతికి ఎలా చేసిందో, స్వాతికి ఎలా చేసిందో, ఇంకో అమ్మాయికి ఎలా చేసిందో అలాగే ఇప్పుడు ఈ అమ్మాయికి మొదలెట్టింది. ఈ అమ్మాయి పేరు ఎందుకులేండి. ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలన్నీ తీసుకొని ఇవి డైరెక్ట్గా పంపించదు, తెలివితేటలు చూడండి, డార్క్ వెబ్లో పెడుతుంది. అటువంటి దరిద్రపు సైట్లో పెట్టి ఆ లింక్ని వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి పోస్ట్ చేస్తుంది. చూడండి మీ అమ్మాయి ఆఖరికి ఎలా అయిపోతుందో, నువ్వు ఒక ఫాదర్వా, కూతుర్ని పెంచుకోలేవా సరిగ్గా, నీ బతుకు, ఇలాంటివన్నీ మెసేజ్ పెడుతుంది. అవి పెట్టి మళ్ళీ ఈఎంఐకి పెడుతుంది. మీ నాన్నకి పెట్టే అయిపోయింది నీ పని చూసుకో, టెన్షన్ పెడుతుంది. మనిషి వాళ్ళంతరికి వాళ్ళే చచ్చిపోయే రేంజ్లో బ్లాక్మెయిల్ పెడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయికి అలా చేసేటప్పుడు వాళ్ళ ఆయనకి కూడా పెట్టింది. ఈ అమ్మాయి ఎవరైతే లేటెస్ట్గా మస్తాన్ సాయితో రిలేషన్లో ఉందో ఆ అమ్మాయి వాళ్ళ ఆయనతో కొంత డైవర్స్ ఇవి నడుస్తున్నాయి. డైవర్స్కి అప్లై చేసుకుందాం అనే స్టేజ్లో ఉన్నారు వాళ్ళిద్దరు. అందుకని ఇతనికి ఏదో కనెక్ట్ అయినట్టుంది. బట్ ఇవి వాళ్ళందరికీ పెట్టడంతో వాళ్ళ ఆయనకైతే కాస్త ఇది ఒక సాక్ష్యంగా పనికొస్తుంది రేపు ఫ్యూచర్లో. కానీ ఈ అమ్మాయి మాత్రం జీవితం రోడ్డుని పడేసింది, అన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చేసింది. అయితే తమాషా చూడండి, ఎప్పటిదో ఈ స్వాతి ప్రీతి ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో వచ్చాయని ఎందుకు చెప్తుంది? ఇవన్నీ ఎప్పుడు వాళ్ళ ఫోన్లు గుంజుకున్నప్పుడు లాక్కొని దాచిపెట్టుకున్న ఫోటోలు. ప్రతిసారి కూడా ఈ హార్డ్ డిస్క్లో అవన్నీ కూడా చూపించేసి, లేకపోతే ఉన్నాయో లేక తెలియకపోయినా కూడా మీడియాకి అంతా ఇచ్చేసి ఇగో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లు ఇవన్నీ దొరికాయి అని చెప్పి. అండ్ ఒకటేంటంటే మీరు గమనించండి, ఎవరికి రానంత కవరేజ్ ఈవిడికి ఎందుకు వస్తుంది, మీడియా కవరేజ్. ఎందుకంటే అదే ఇంట్లో గత కొన్నాళ్ళ క్రితం మీడియా వాళ్ళతో కొంతమందిని క్రైమ్ రిపోర్టర్స్ని పిలుచుకొని డ్రగ్స్ పార్టీ చేసుకుంది. రెగ్యులర్గా ఒక 3-4 సార్లు ఇలా పార్టీలు చెప్పింది కదా, వాళ్ళకింత డబ్బులు ఇచ్చా వీళ్ళకింత డబ్బులు ఇచ్చా, రిపోర్టర్కి డబ్బులు ఇస్తుంది, పార్టీలు చేస్తుంది, ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు రాయండి, ఇప్పుడు తీరా ఫోటో కిసిక్కని అన్నట్టుగా ఇప్పుడు రాయండి టైం వచ్చింది అని చెప్పి ఇంకా మస్తాన్ సాయి క్రూరుడు నీచుడు
ఆవిడకి ఎవరన్నా అడ్డు తగిలితే ఇప్పుడు శేఖర్ భాష కూడా డ్రగ్స్ చేపించాడు, శేఖర్ భాష అక్రమ సంబంధాలు అంటే ఆవిడ కేసు గురించి మాట్లాడడానికి ఎవడొచ్చినా వాడి మీద నిందలేస్తూ ఉంటుంది. ఓకే. సో ఒక రిపోర్టర్ ఎవరో సరే మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ రిపోర్టర్ని కూడా టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఆవిడకి సంబంధించి ఆవిడ నా దగ్గర అప్పుడు డబ్బులు తీసుకుంది, 40,000 తీసుకుంది, 50,000 తీసుకుంది, లేదు అదైంది ఇదైంది అని చెప్పి ఏదో నోటుకు వచ్చినవన్నీ కూడా నిందలేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే ఈవిడ చేసిన వాటిల్లో సరే డ్రగ్స్ తింటే నువ్వు చస్తావు, లేకపోతే ఆ డ్రగ్స్ వేరే వాళ్ళకి అమ్ముతోంది అనుకోండి, ఆ కొనుక్కునేవాడు ఆల్రెడీ ఈ అలవాటు పడి చచ్చుంటాడు కదా, అది పెద్ద తప్పే. కానీ అది కూడా వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళే జనరల్గా కొనుక్కుంటారు. అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే ఇంటికి వచ్చిన గెస్ట్లకి వీటిలో కలిపేసి డ్రగ్స్ ఇచ్చేయడం. ఈవిడికి కంపెనీ కావాలి బేసికలీ. ఆ ప్రీతి అనే అమ్మాయికి పాపం చిన్న పిల్ల, 21 ఏళ్ల పిల్ల, 32 ఏళ్ళు 33 ఏళ్ళు, ఇంటికి వస్తే వెంటనే డ్రగ్స్ అలవాటు చేసి రోజు కూర్చోవాలి, నిద్రపోతుంటే ఇట్లా లేపి దా చెయ్యి అని చెప్పి చేసేట. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఏదో ఆసరా కోసం వస్తే వాళ్ళని ఇట్లా చేసి నీచంగా చేస్తే ఆ తర్వాత ఆ అమ్మాయి వీడియోస్ అన్నీ పెట్టి బ్లాక్మెయిల్ చేసి కుక్కలాగా సేవ చేయాలట ఆ పిల్లకి. చెయ్యకపోతే ఇవన్నీ బయట పెడతారు. చూసింది ఇంకా అమ్మాయి ఆఖరికి సూసైడ్ చేసుకుంటాను. నిజంగా సూసైడ్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి స్టేటస్ చూడండి మీరు. ఇప్పుడు కాదు, ఏదో ఇవాళ కోసం చెప్తున్నాడు కాదు, ఆ రోజున అమ్మాయి లిటరల్లీ స్టేటస్ పెట్టి నేను సూసైడ్ చేసుకున్నాను అని చెప్పి చేసుకుంటే అమ్మాయిని ఏదో బతుకుదేవడాన్ని హాస్పిటల్లో చేరిస్తే తర్వాత అక్కడి నుంచి రీహాబ్లో చేర్చి ఆమె దీని నుంచి అంతా బయటపడి ఒక 6 నెలలో సంవత్సరం దాని నుంచి వచ్చి బయటపడిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత నువ్వు రోజు ఇంటికి రావాలి, వచ్చి ఏడబడు ఇలా చేసేదట. అటువంటి అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా నాకు అన్యాయం జరిగిందని చెప్పి మామూలుగానే రారు బయటికి, అందరు ఇట్లా రోడ్డును పడి బజార్ను పడే మనుషులు ఉండరు కదా. ఈ అమ్మాయి రాక బయటకు వచ్చి చెప్తే తెలియక దాన్ని ఏమంటారంటే సింహంలోకి వెళ్ళినట్టు అదే నార్సింగ్ పిఎస్లోకి వెళ్ళి ఈవిడ మీద కంప్లైంట్ ఏమీ తెలియక పాపం ఆ రోజు. అందుకే చెప్తుంది ఆవిడ కూడా, నేను నార్సింగ్లో కంప్లైంట్ ఇస్తుంటే నాది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తీసుకోవట్లేదు, అక్కడ రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు కూడా, ఈవిడ కేసెస్ ఎలా మూవ్ అవుతున్నాయి ఎలా రన్ అవుతున్నాయని ఆవిడ కూడా మాట్లాడింది ముందరకు వచ్చి. ఆవిడకి అగెనెస్ట్గా ఉన్న కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు స్వాతి అనే అమ్మాయి ఇంత పెట్టింది కదా, ఆవిడ తేల్చకుండా పక్కన పెట్టేశారు. ఓకే. ఈవిడ మీద ఉన్న డ్రగ్స్ కేసు ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ కూడా కాదు. సో సరే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా కాస్త ఏమన్నా మూవ్మెంట్ ఉంటుందో లేదో చూడాలి మనం. ఓకే. కాకపోతే అది సరే ఇంకా దేవుడికి తెలియాలి ఇది ఎందుకు టెక్నికల్గా వీళ్ళు ఎప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది, అందరూ కూడా రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేరు కదా, అదొకటి కూడా ఉంటుంది. సో ఇక్కడతో ఆపకుండా నెక్స్ట్ లెవెల్ ఏమేం చేసిందంటే ఇలా అందరి మీద బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈవిడ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఇలా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళంతరికి వాళ్ళే సూసైడ్ చేసుకునే రేంజ్కి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద క్రైమ్. దీనికి అసలు శిక్ష పడాలి ఆవిడకి. ఇవన్నీ చిల్లర కేసులు, ఇది చాలా పెద్ద క్రైమ్. బ్లాక్మెయిలింగ్, వాళ్ళంతరికి వాళ్ళే సూసైడ్ చేసుకునేట్టు. అక్కడతో ఆకుండా గుంటూరులో ఎవరితో మాట్లాడి, మరి పోలీసు లేకపోతే రిపోర్టర్ ఎవరితో మాట్లాడి మస్తాన్ సాయి వాళ్ళ దర్గా ఏదైతే ఉందో వాళ్ళ నాన్న ధర్మకర్త చేస్తుంది, వాళ్ళ ఆ దర్గా ఫేమ్ని దెబ్బతీయాలి, వాళ్ళు రోడ్డును పడాలి అనే దీంతో ఆ దర్గాకి బోల్డ్ మంది భక్తులు వెళ్తుంటారు కదా, వాళ్ళతో డ్రగ్స్ తీసుకెళ్ళి పెట్టించి అక్కడ ఆ రిలీజియస్ ప్లేస్లో కల్లోలం చేయాలని, దాన్ని డిఫేమ్ చేయాలని, అక్కడ ఏమన్నా మత కలహాలు జలరగితే అంటే ఈవిడ ఒకరిని వాళ్ళు నాశనం చేయాలి, చావు కావాలి, బేసికలీ చావు కావాలి ఈవిడికి. ఎలా మాట్లాడుతుందంటే మీరు ఒకటి వినిపిస్తాం మీకు, మనిషి ఎలాంటిది అని అర్థం చేసుకోవడానికి. మీకు ఇప్పుడు అమ్మాయి స్వాతిని వదిలిచ్చే టైంలో అనమాట, ఒకసారి నంబర్ చెప్పు వాళ్ళ డాడీది. అమ్మాయి వాళ్ళ డాడీ నెంబర్ కావాలని అడుగుతుంది మస్తాన్ సాయి. ఇదేనా కాదా? 9440072488 ఇది మాస్టర్ చేయండి. ఇప్పుడు ఎందుకులే ముందు ఉండి వాళ్ళ డాడీ ముందు మన తగ్గుతుంది చూసి గెలిగేసాలే నేను ఆల్రెడీ. ఎందుకురా? నాకు పని ఉంది వాళ్ళ డాడీతో. ఏం పని ఉంది? ఏంటిది? చావు కావాలి. ఎవరిది? ఎవరిదో ఒకరిది. ఏంటి ఆ సైకో మాటలు ఏంటి అసలు? కావాలి. దేనికి? ఎందుకు మనిషి చావులు ఎందుకు అంత ప్రాణాలతో? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అది వాళ్ళ డాడీ నిన్ను ఈవిడ వీళ్ళ అమ్మని బూతులు తిట్టినప్పుడు కొట్టాడు కదా, ఆ దెబ్బలకి ప్రతి దెబ్బ. ఓకే వస్తున్నాలే మాట్లాడదాం.
వీడు స్వాతిని కొట్టాలంట. ఈవిని కొట్టిన ప్రతి దెబ్బ వీడు వెళ్ళి స్వాతిని కొడితే అది తట్టుకోలేక వాళ్ళ నాన్న వచ్చి వీడిని కొట్టాలంట. అప్పుడు ఈవిడే ఏదో ఒక చావు జరగాలంట. ఆ చావు జరిగినప్పుడు ఇవి శాంతిస్తుందంట. అక్కడ తోకుండా దర్గాకి వెళ్ళి అక్కడ ఇది అన్నిటికంటే డేంజరస్. ఇది కనుక ఇప్పటిదాకా పర్సనల్, ఇది జరిగిందంటే మత కలహాలు చెలరేగి ఆ ఏరియాలో కొట్టుకొని జనాలు చచ్చిపోయారంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సార్ నువ్వు నిన్న దొరుకుతాయి కదా సార్. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే నువ్వు వేసినా బాగుంటుంది. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఉపయోగం? సార్ 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 ఇప్పుడు ఇప్పుడు దేంతో అంటే మీరు అమ్మాయితో అంటున్నారా, డ్రగ్స్ తో అంటున్నారా? డ్రగ్స్ తో. ఓకే, డ్రగ్స్ తో అది అవుతుంది సార్. నాకు ఎలా అయిందో అది అది అలాగే అవుతుంది. అది నేను చేయించగలను, అది నేను ఈజీ వేలోనే అయిపోద్ది. 100 మంది వెళ్తుంటారు కదా సార్ మొక్కుకోవడానికి. అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది 100% స్కెచ్ చేసినట్టే ఉంటదిలే. అది వాళ్ళ కొడుకు అనే అతను పైన నేను కేసు పెట్టాను అని నేను చెప్పాలి డ్రగ్స్ కి ముందు కూడా. అమ్మా, ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది. 100% దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది పోలీసులు కూడా ఖండిస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా దాన్ని ఒకదానికి పోయి ఇంకో దానికి లాగా చేస్తున్నావు. నాకు అసలు రిలేటెడ్ కూడా కాదు. నువ్వు ఇంకో దాంట్లో చుట్టుకుంటున్నావు. నువ్వే చుట్టుకుంటావు. నీ గొడవ గురించి మాట్లాడు. నీ గొడవ గురించి నిన్ను అతన్ని ఎట్లా ఇరికించాలనేదే చూస్తున్నావు తప్ప నీకు అదే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. అదే నువ్వు తెగొట్టుతావా? ఏదైనా ఉంటే మాట్లాడమ్మా నాతో. ఏదైనా ఉంటే వాళ్ళ నాన్నతో కానీ. సో చాలా క్లియర్ కట్గా ఆ దర్గాలో డ్రగ్స్ ప్లాన్ చేసి వాళ్ళని ఏదో రకంగా బద్నాం చేయాలని చెప్పి ఇప్పుడు ఆ దర్గా మీద పడి మళ్ళీ కొన్ని ఇవి చేస్తుంది. ఏది ఇప్పుడు యాక్చువల్లీ పోలీసుల రికార్డ్స్లో దొరికింది ఎంతమంది? ఆ అబ్బాయి పాత ఈ అమ్మాయి వాళ్ళ ఆవిడ కాకుండా ఇంకొక నలుగురు, అది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్. ఇవి చూపించి బయట మీడియాలో ఏం ప్రచారం చేయించింది? 800 మంది 900 మంది. ఇటువంటి కామాంధుడిని కన్న తల్లిదండ్రులు ఆ దర్గాకి ఎలా ధర్మకర్తలుగా ఉంటారు? కాబట్టి ఇది నేను ఏంటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి, మన ప్రధానమంత్రి మోడీకి, లేకపోతే ఇంక ప్రతి ఒక్కరికి, గవర్నర్కి, అందరికీ లేఖ రాసిందంట. ఈ లేఖ రాసి వాళ్ళని తొలగించండి అని చెప్పి. సో బేసికల్ ఏంటంటే ఎవరికి ఫ్యాక్ట్స్ తెలియవు. పోలీస్ రిపోర్ట్లో ఏముంది ఎవరికి తెలియదు. బయట ఆ పేపర్లో వచ్చింది కదా 800 900 మంది, మీరు అడగరా మీరు కూడా డ్రగ్స్లో ఉన్నారని చెప్పి. అలాగే ఉంటుంది. అంటే ఎవరికి ఫ్యాక్ట్స్ తెలియదు. కేసులు ఎవరి మీద ఉన్నాయి, వాళ్ళ రిపోర్ట్ ఏంటి, ఏమీ తెలియదు. జస్ట్ మీడియాలలో వచ్చేసిందంటే ఇది చేసేస్తారన్నమాట. ఈ మీడియాలో కూడా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కలిసి చేసుకున్న డ్రగ్స్ పార్టీస్లో ఉన్న కొంతమంది రిపోర్టర్స్ భుజాన్ని ఎత్తుకొని మోస్తున్నారు. ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అవి సర్లే ఎందుకులే ఛానల్స్ని బదనాం చేయడం అని చెప్పి నేను బయట పెట్టట్లే, కానీ అంతవరకు తెచ్చుకుంటారేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు. సరే, వాట్ ఎవర్, ఇది పరిస్థితి. ఒకటి ఏదైనా ఈ క్రైమ్స్లో చిన్న చిన్న నుంచి పెద్దగా అయిపోతున్నాయి. ఇవి చేసే బ్లాక్ మెయిలింగ్ ఏకంగా ఇప్పుడు మత కలహాల రేంజ్కి ఆవిడ తీసుకెళ్తుందంటే క్లియర్ కట్గా విన్నవాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళ యాక్షన్ తీసుకోకపోతే, ఇప్పుడు గుంటూరులో ఆ దర్గాలో ఏదైనా సరే చిన్న అల్లలు ఇట్లాంటివి ఏదైనా సరే ఈ చెలరేగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఇంత కుట్ర చేస్తున్న మనిషిని అలా కామ్గా ఎలా వదిలేస్తారు పోలీసులు? వెరీ బ్యాడ్. అందరూ అదే అడుగుతున్నారు, ఎందుకు ఈమెను అరెస్ట్ చేయట్లేదు అంటే మొన్న ఒక కారణం కనిపించింది, ఇవాళ దాకా నోబడి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.